నమస్తే, నేను జాకిర్ హుసేన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళటం జరిగింది. సో ఒక సంచలనమైన గిఫ్ట్ అయితే ఈసారి రిటర్న్ రాబోతుందని చెప్పాలి. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. సో ఒక సంచలనమైన గిఫ్ట్ తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొస్తారు అనేది అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ, లేదా కేంద్ర సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం వెళ్తారు, గురువారం సాయంత్రం వెళ్తారు, రేపు కూడా అక్కడే ఉంటారు. మరి ఆయన ఎందుకు వెళ్తున్నారు అని అంటే, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాధాకృష్ణ గారు ఆయన ఎన్డీఏ కూటమి తరపు నుంచి నామినేషన్ వేశారు. సో ఆయన్ని కలవబోతున్నారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోటి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకు, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కాబట్టి. వీటితో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు గిఫ్ట్ ఏంటి, ఈసారి ప్రత్యేకమైన గిఫ్ట్ ఏం రాబోతుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే, అమరావతి రాజధానికి సంబంధించి ఒక పెద్ద గిఫ్ట్ బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే లోపలే వచ్చే అవకాశం ఉంది. ఏంటి అది అంటే, గతంలో అమరావతి సింగపూర్ కలిసి జాయింట్ వెంచర్ లాగా కన్సార్టియంగా ఏర్పడి అమరావతి నిర్మాణం కోసం డిజైన్స్ తయారు చేశారు. ఆ డిజైన్ ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం కావాలని చెప్పి నిర్ణయించుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో సింగపూర్ కంపెనీలు వెళ్ళిపోయాయి. రీసెంట్గా సింగపూర్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మళ్ళా తిరిగి మీరు రండి అమరావతికి, అమరావతి నిర్మాణాలు మీరు చేపట్టండి, గతంలో ఏ విధంగా అయితే డిజైన్లు చేశారో ఆ డిజైన్ల ప్రకారం, ఆ టెక్నాలజీ ప్రకారం మీరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పేసి అడిగారు. అడిగితే మాకు గ్యారెంటీ ఏంది అని అడిగారు. మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఆ గ్యారెంటీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలాగా మాట్లాడుతున్నారు. సింగపూర్ వెళ్ళిన సందర్భంగా మేము వస్తాం, బాగానే ఉంది, ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా ఉన్నారు, కూటమి అధికారంలో ఉంది, మీ ఆహ్వానం మేరకు మేము వస్తాం, భాగస్వామ్యం అవుతాం. తీరా 2014 నుంచి 19 మధ్యలో అయినట్టు కనుక అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి అక్కడ సింగపూర్ కంపెనీలు క్వశ్చన్ చేశాయి, చంద్రబాబు నాయుడు గారిని సందేహం వ్యక్తం చేశాయి అని చెప్పి మనం సింగపూర్ టూర్ సందర్భంగా విన్నాం. రీసెంట్గానే సింగపూర్ టూర్కి వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే ఒక టీం వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తలను కలిశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి వచ్చి అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కామని చెప్పి అడిగారు. సో సింగపూర్ కంపెనీలు వచ్చి భాగస్వామ్యం అయితే గ్యారెంటీ ఏంటి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మరో ఆలోచన లేకుండా సింగపూర్ కంపెనీలు వచ్చి అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఎట్లాంటి క్లారిటీ సార్ మనం మాట్లాడుకోవచ్చు? గ్యారెంటీ వాళ్ళకేంటి, 2014 నుంచి 19 వరకు వచ్చి అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు కానీ, లేదా కొన్ని నిర్మాణాలు కానీ చేపట్టడానికి కన్సార్టియంగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సిఆర్డిఏ అలాగే సింగపూర్ కంపెనీ కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడి ఆ కన్సార్టియము డిజైన్లు తయారు చేసి ఆ డిజైన్ల ప్రకారం అమరావతి నిర్మాణం కోసం సిద్ధమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కంపెనీలని భయపెట్టి పంపించారు అనేది కదా న్యూస్. సో కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మారితే మమ్మల్ని భయపించి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా, కాబట్టి మేము ఎలా రావాలి అనేటువంటి సందేహం వాళ్ళకి కలిగింది. ఆ సందేహాన్ని నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేత గ్యారెంటీ ఇప్పిస్తున్నారు. ఏం గ్యారెంటీ? మేము భరోసా ఉంటాం, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏది ఉన్నప్పటికీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఇండస్ట్రియలిస్ట్కి, పారిశ్రామికవేత్తలకి ఎవరైతే మౌలిక వసతులు కల్పించడానికి వస్తున్నారో కంపెనీలో, ఆ కంపెనీలకు మేము గ్యారెంటీ ఉంటాము. మీకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు కానీ, రాజకీయపరమైన దౌర్జన్యాలు కానీ, రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకోగలము అని కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వబోతుంది.
ఓకే. సో కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే కనుక డెఫినెట్ గా ఏ కంపెనీ అయినా స్వేచ్ఛగా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చే అవకాశం ఉంది. దీని గురించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తోటి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉన్నారు. సింగపూర్ టూర్కు సంబంధించినటువంటి అంశాలను కూడా షేర్ చేశారు కేంద్ర ప్రభుత్వంతో. పారిశ్రామికవేత్తలు కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ ఈ సింగపూర్ కన్సార్టియం ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రస్తావించి ఇలా ఉంది సిచ్యువేషన్ అని అన్నప్పుడు సరే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం గ్యారెంటీ ఇద్దాం, మీరు ఆహ్వానించండి అని చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ ఢిల్లీ టూర్లో పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అమరావతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెద్ద గిఫ్టే కదా. అవును. జనరల్గా సింగపూర్ నిర్మాణాలు అని అంటే కొంచెం హై ఎండ్ టెక్నాలజీ తోటి ఉంటాయి. అలాగే అక్కడ కంపెనీలు కూడా హై ఎండ్ టెక్నాలజీ తోటి నిర్మిస్తుంటాయి. వాళ్ళ డిజైన్లు కూడా సపరేట్గా ఉంటాయి. సార్ అయితే ఇప్పుడు దీనికి టైం పట్టచ్చు అంటారా సార్? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కదా, ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ గురువారం, శుక్రవారం అక్కడే ఉంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారు. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసే అవకాశం ఉంది, అమిత్ షా గారిని కూడా కలిసే అవకాశం ఉంది. బట్ టూర్ షెడ్యూల్ ఇంకా అనౌన్స్ కాలేదు, కానీ కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పి మాత్రం తెలుస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి కానీ లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి కానీ ఫండ్స్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే హామీ ఉండి ఇప్పించింది. అంతే కదా, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే కదా వరల్డ్ బ్యాంక్ వచ్చి ఇక్కడ పరిశీలించి అమరావతి దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. సో 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఏడీబీ కానీ లేదా ప్రపంచ బ్యాంక్ కానీ లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలు కానీ. దీని అందరికీ కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించినందువల్లనే సాధ్యమైంది. అంటే మధ్యవర్తిత్వం వహించింది, మరి దీనికి కూడా వహిస్తారు కదా. సింగపూర్ కంపెనీలకు కూడా మధ్యవర్తిత్వం వహిస్తే కనుక అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా పూర్తయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పైగా నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్, దాని నిర్మాణం ఢిల్లీ తరహాలో ఉండాలి, ఢిల్లీ తరహా రాజధాని నేను నిర్మించిస్తానని చెప్పి గతంలో ఆయన హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మేమే రాజధాని నిర్మాణం చేసుకుంటాం అని చెప్పారు. యాక్చువల్గా బైఫర్కేషన్ యాక్ట్లో, బైఫర్కేషన్ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం, రాజధాని ఏర్పాటు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలి. అందుకే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో ఆయన క్లియర్గా చెప్పారు, ఢిల్లీ తరహా రాజధాని కట్టి మీకు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అది నెరవేరాలంటే కనుక సింగపూర్ లాంటి దేశం నుంచి కంపెనీలు రావాలి. కంపెనీలు వస్తే వేగంగా పనులు అవుతాయి. టెక్నాలజీ హై ఎండ్లో ఉంటుంది కాబట్టి వర్షాలు వచ్చినా లేదంటే వరదలు వచ్చినా అక్కడ నీళ్లు నిలిచినా టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు నిర్మాణాలను వేగవంతం చేయడానికి ఉంటుంది. ప్లస్ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో గత డిజైన్స్, ఆ డిజైన్స్ ప్రకారం అమరావతి నిర్మాణం జరిగేదానికి అవకాశం ఉంది. అందుకే సింగపూర్ కంపెనీలని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గ్యారంటీ ఆ కంపెనీలకి ఇవ్వాలి అని ఇచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్నారు. అది సక్సెస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఈసారి ఢిల్లీ టూర్లో అది ఒక హైలైట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.